భరణి గెలిచిన భరణి అండ్ డీమన్ పవన్ ఆడిన బ్రిడ్జ్ టాస్క్ లో ఎవరు న్యాయంగా ఆడారని మీరు అనుకుంటున్నారు? డీమన్ న్యాయంగా ఆడాడు, భరణి న్యాయంగా ఆడాడు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇదే ఇప్పుడు డిస్కషన్. భరణికి ఇట దండం పెడుతున్నారు జనాలు. ఎందుకంటే డీమన్ పవన్ అనే వ్యక్తి సీజన్ 9 తో పాటుగా మిగిలినటువంటి సీజన్స్ తో పోల్చుకుంటే మొన్న వచ్చిన యోధులను కూడా ఓడించినటువంటి యోధుడు. సో ఎట్టి పరిస్థితుల్లో టికెట్ టు ఫైనల్ కొడతానని ఛాలెంజ్ చేసినాడు. అట్లాంటి వాడిని నార్మల్ గా బ్లాంక్ స్పేస్ కోసం ఓడించలా. డీమన్ పవనే ఎదురెళ్ళి మరి కళ్యాణ్ ఓడించి, సుమన్ ఓడించి కైవసం చేసుకున్నటువంటి ప్లేస్ లో భరణిని ఎంచుకుని ఇటు రీతు ఉన్నా కూడా ఈజీ అవుతుందని తెలిసినా కూడా భరణిని ఎంచుకుని మరి గెలిచి నేను టికెట్ టు ఫినాల్ రేస్ లో ముందడుగేస్తాను అని కాన్ఫిడెంట్ గా కనిపించినటువంటి వ్యక్తి. మీరు రండి నేను గెలవబోతుందని మీరు అందరూ ముందడుగేయాలని చెప్పి కెప్టెన్ రా అని అందరూ పట్టుకొని ఇట్లా అని చెప్పి కింద వేసాడు. కంప్లీట్ అవుట్ రైట్ ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించింది డీమన్ పవన్ లో. ఆన్ ద అదర్ హ్యాండ్ భరణికి తెలుసు, భరణి కంటే ఎన్నో రెట్లు డీమన్ పవన్ స్ట్రాంగ్ అని భరణికి ఖచ్చితంగా తెలుసు. పైగా భరణికి రిబ్స్ ఇష్యూ అది ఉంది, అయినా కానీ ఏదో కింద మీద పడుతున్నాడు, చాలా కష్టపడుతుంది గెలవడానికి. అయితే ఇప్పుడు భరణి ప్లేస్ లో మీరు నేను ఉన్నాం, అవతల డీమన్ నిజంగానే డీమన్ అంటే రాక్షసుడు, నిజంగా ఒక టాస్క్ రాక్షసుడు, మనోడు తోపెస్ట్ ప్లేయర్ టాస్క్ విషయాల్లో. సో అట్లాంటి తోపెస్ట్ ప్లేయర్ మన ఎదుర్కొండా ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓడుస్తాం గెలుస్తాం ఏం చేస్తాం ముందు ఒక రకమైన గుబులు, ఒక టెన్షన్, ఒక భయం పడుతుంది లోపల. భరణిని ఈ విషయంలో మెచ్చుకోవాలి. ఓడిపోయినా సరే ఇదే చెప్పేవాడు భరణి, ధీమన్ గెలుచున్నా చాలా కూల్గా. అతని సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఎవరన్నా బలంగా కొడతారు, కోపంగా కొడతాడు, ఈడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు, ఏది ఒక మొక్కకి అంటు కడుతున్నట్టు, ఏదో ఒక గోడ కడుతున్నట్టు అట్లాగే డీల్ చేశాడు అబ్బా భరణి. కూల్గా చేశాడు, ముందుకెళ్ళాడు. ఓ పక్క రొప్పుతున్నాడు, ఓ పక్క అటు ఇటు పరిగెట్టాలి, ఆయాసం వస్తుంది, చెమట పడుతుంది. డీమన్ కూడా కష్టపడ్డాడు, డీమన్ ఆల్సో పర్ఫెక్ట్, బట్ బ్యాడ్ లక్ అక్కడ. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించడం వల్ల ఆ బ్యాడ్ లక్ అతనికి నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు అతను చేసిన తప్పేం లేదు, అక్కడ ఎవరిని అతను తోసేయలేదు, అన్యాయంగా గెలవాలనుకోలేదు, ఏమీ అనుకోలేదు. అతను ఏమనుకున్నాడంటే ఏ టాస్క్ ఇచ్చినా నేను ర్యాంప్ ఆడేస్తాను, ఎందుకంటే ఈ అటు ఇటు పరిగెట్టే టాస్క్ ఆడాను, ఆ మొక్కలు వేసే పూలు పెట్టే టాస్క్ లో కూడా ఆల్మోస్ట్ నేనే గెలిచాను, బట్ లాస్ట్ మినిట్ లో మిస్ అయింది, బజర్ కావాలని తేడా కొట్టడం బిగ్ బాస్ ఇట్లా ఏదో అనుకున్నాడు. సో ఏ టాస్క్ ఇచ్చినా నాదే గెలిపి, ఎస్పెషల్ అన్ని గార్డెన్లు ఇస్తున్నారంటే ఫిజికల్ టాస్క్ ఉంటే, భరణి అంటే ఫిజికల్ టాస్క్ ఉంటుంది, టాస్క్ ఉంటుంది. అదే అమ్మాయి అయితే ఫిజికల్ ఉండకపోవచ్చు. సో ఇక్కడ భరణీయ కాబట్టి ఖచ్చితంగా ఫిజికల్ ఉండదు, భరణీయ నా ముందు ఎంత ఫిజికల్లో అనుకుని ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్. బిగ్ బాస్ అనౌన్స్ చేస్తున్నప్పుడు ఆహా ఆహా ఓకే అంటే క్లియర్ కనిపించేసింది నా యాటిట్యూడ్, బాడీ లైన్ తప్పు పట్టట్లా నేను. ఆ కాన్ఫిడెన్స్ గేమ్ విషయానికి వచ్చేసరికి కంగారుగా మారింది. నేను ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించానే దెబ్బ అయిపోతానేమో అనే టెన్షన్ ఎక్కడో లోపల ఉంది మనోడికి. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆ రోజు నడుము పట్టేస్తుంది, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నడుముతో కూడా బ్రెయిన్ కూడా పట్టేస్తుంది, ఆ బ్రెయిన్ లో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనే ఒక వాపు అట్లా బ్రెయిన్ లో లైట్ గా బిల్డ్ అయింది. అది ఇక్కడ దెబ్బతి. ఎంత ప్లాన్డ్ గా భరణి చాలా కూల్ గా చేసుకుంటూ వెళ్ళాడు. ఆన్ ద అదర్ హ్యాండ్ అతను కింద మీద పడి చాలా ప్రయత్నాలు చేశాడు. ఇట్స్ అన్ ఆర్డర్ ఆఫ్ థింగ్స్ ని అన్ని ఒకేలా ఉంటాయి చూడడానికి, కానీ స్టిక్ అవ్వటంలో పెట్టుకుంటూ ఎక్కువ చోట వెళ్ళినప్పుడు ఒక చోట స్టిక్ అవుద్ది. అతను అట్లా అనుకోలే, కన్ఫ్యూజ్ అయిపోయాడు. సంచాలక్ హెల్ప్ అడగల, అవతల నుంచి ఏదో అరుస్తున్నారు, ఏం అర్థం కాలేదు, బయట కంగారు పడిపోయాడు. బర్నీకి లక్ కూడా ఫేవర్ చేసింది. థర్డ్ బ్యాగ్ అక్కడ పడిందంటే చాలా పెద్ద లక్. ఫస్ట్ టైం వేసినప్పుడు ఫస్ట్ బ్యాగ్ పడిపోయింది, మళ్ళీ ఫస్ట్ బ్యాగ్ పడిపోయింది, ఫస్ట్ థర్డ్ టైం వేసినప్పుడు ఫస్ట్ బ్యాగ్ కరెక్ట్ పడింది, ఫస్ట్ టైం వేసినప్పుడు సెకండ్ టైం వేసినప్పుడు సెకండ్ బ్యాగ్ బాగానే పడింది, థర్డ్ బ్యాగ్ అయితే ఒక్క అటెంప్ట్ లో పడిపోయింది వెంటనే. అంటే లక్ కూడా ఫేవర్ చేసింది భరణిని, బట్ అతను కూల్ గా, కంపోజ్డ్ గా, రేపు మళ్ళీ ఇంకో టాస్క్ ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోవచ్చు అబ్బా భరణి టికెట్ ఫినాలే భరణి కొడతాడు నేను అంట్లా. ఈ టాస్క్ లో ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు ఈ కూల్ గా డీల్ చేయడం కానీ, ఓడిపోతాను అవతల ఉన్నటువంటి కంటెంటర్ చాలా స్ట్రాంగ్ నాకంటే ఎన్నో రెట్లు, కనీసం 7 రెట్లు స్ట్రాంగ్ నా దృష్టిలో భరణి కంటే డీమన్ పవన్. కానీ అట్లాంటి వ్యక్తి ముందు కూడా చాలా కామ్ గా, కంపోజ్డ్ గా, ప్లాన్డ్ గా, డీసెంట్ గా అతను ఏదైతే బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ చూపించాడో, ఆ టెన్షన్ లెస్ థింగ్ చూపించాడో, అది భరణి యొక్క రేంజ్. ఇది కదా భరణి ఫస్ట్ నుంచి ఉండాలని కోరుకుంటుంది, ఇలా కదా భరణి అంటే అని బిగ్ బాస్ మేనేజ్మెంట్, భరణి ఫ్యామిలీ కావచ్చు, భరణి నా ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, బిగ్ బాస్ ఆడియన్స్ కావచ్చు, అందరూ కూడా
ఇదిరా నాయన భరణి అంటే ఇన్నాళ్ళు ఇదిరా నాయన కోరుతున్నాం, ఈ అన్న చెల్లెళ్ళు తండ్రి కూతురు ఈ గోల్లో పడి ఇట్లా అయిపోయాడు, ఎంత పర్ఫెక్ట్ గా ఆడాడు ఈ రోజున అందరూ మెచ్చుకుంటున్నారు, శభాష్ భరణి అని ఒక కామెంట్ చేయండి.